హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. ఇది తిరుపతి నెక్స్ట్ పార్ట్ అండి. మేము లాస్ట్ పార్ట్లో వందే భారత్లో ఎలా జర్నీ అనేది చెప్పాను కదా, ఇది అదే రోజు నైట్ హోటల్ రూమ్లో రెడీ అయిపోయి అక్కడ కొండ కింద ఉన్న 2 టెంపుల్స్ విజిట్ చేసాము. అదే చూపిస్తున్నాను. ఇది ఫోర్త్ ఫ్లోర్లో మాకు 2 రూమ్స్ ఇచ్చారని చెప్పాను కదా, రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. సరే, ఇంత జర్నీ చేసిన తర్వాత కొంచెం కాఫీ తాగుదామని హోటల్ రూమ్లోనే హోటల్లో కింద రెస్టారెంట్ టైప్ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాము. అది అస్సలు బాగాలేదు. నెక్స్ట్ అక్కడి నుంచి గోవిందరాజుల టెంపుల్కి వెళ్ళామండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనిపించింది. అసలు ఎంత బాగుందంటే అలా కలర్స్ మారుతా, మనం దిగింది చాలా దూరంగా దిగుతాం, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే లోపల విజువల్స్ అన్నీ ఇలా కలర్ మారుతూ ఉంటుంది. అండ్ 2 సైడ్స్ షాపింగ్ నుంచి అట్లా వెళ్తూ ఉంటాం కదా. టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. 2 సైడ్స్ షాపింగ్ ఉంటుంది. మనం షాపింగ్లోంచి గుడి దగ్గర దాకా వెళ్తూ ఉంటాము. నేను అదే ఇక్కడ వీడియో తీసాను అనమాట. అసలు కలర్స్ మారుతా ఆ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు కానీ ఎంత బాగుందో. ఓకే, ఎంట్రీయే ఇదే అనుకున్నాను నేను. యాక్చువల్గా దూరం నుంచి చూసి ఇదే టెంపుల్ అనుకున్నాను అనమాట. నేను తీరా చూస్తే అది ఎంట్రన్స్ అండి. లోపల ఇంకా బాగుంది గుడి. కాకపోతే లోపల ఎంట్రీకి మనకి ఫోన్ ఎలా ఉండదు కదా, ఏ గుడైనా అంతే. బట్ అసలు ఈ ఆర్కిటెక్చర్ చూసారా, అసలు ఎంత బాగుందో. ఎంటర్ అవుతున్న కొద్దికి ఇంకా ఫుల్ పాజిటివ్ వైబ్స్ అండి. తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అర్థమైంది, గోవిందరాజుల టెంపుల్ అంటే విష్ణుమూర్తి అలా పడుకున్న అనమాట. దాని తర్వాత ఆ దర్శనం అయ్యి మేము కొంచెం అక్కడ ఏవో తీసుకొని అక్కడి నుంచి కపిల్ తీర్థం అని ఇంకో గుడి ఉంటుందండి, అక్కడికి వచ్చాము. నందీశ్వరుడు అడుగుండి ఫుల్ లైటింగ్ ఉంది, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, బిజీగా ఉంటుంది అనుకున్నామండి. మేము ఎంటర్ అయ్యేసరికి ఉత్సవ విగ్రహాలు తీసుకొని ఊర్లోకి వెళ్ళారు. మేము వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చి డిన్నర్ చేసేసాము. అప్పుడు ఊరేగింపు రిటర్న్ వచ్చిందనమాట. అప్పుడు మేము ఇలా విజువల్స్ తీసాము. భలే ఉంది. ఫస్ట్ గణపతిని తీసుకెళ్తున్నారు, వెనకమాల శివుణ్ణి, కొంచెం నందీశ్వరుడికి ఒక గుడ్డ కప్పుతారు కదా, దాన్ని కూడా తీసుకెళ్తున్నారండి. అయితే కపిల్ తీర్థం ఎదురుగా గ్రీన్ మెరిడియన్ ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్ మేము ఫుల్ ఎంజాయ్ చేసాం, చాలా టేస్టీగా ఉన్నాయి. అక్కడున్న ఫ్రైడ్ రైస్లు, దాని పక్కన ఐస్ క్రీమ్లు ఉన్నాయి. అక్కడ కూడా చాలా ఐస్ క్రీమ్స్, అంటే మేము చాలామంది ఉన్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ తిన్నామన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వినాయకుడు వెళ్తున్నాడు ఆ బ్రహ్మోత్సవాల నుంచి. నెక్స్ట్ ఇలా రకరకాలుగా లాస్ట్కి నంది కూడా అనమాట. నందికి కప్పే గుడ్డను తీసుకెళ్తున్నారండి. మరి అలా తీసుకెళ్ళటం అలా చేస్తారేమో మనకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నందీశ్వరుడి మీద పెద్ద గుడ్డ కప్పుతారు కదా, దాని కింద కర్రలాగా పెట్టి అది ఊరేగించి తీసుకెళ్తున్నారనమాట. తిరుపతిలో ఉండే వాళ్ళకి ఐడియా ఉందేమో, నేనైతే ఫస్ట్ టైం చూడటం కాబట్టి నేను ఎగ్జైట్ అయ్యాను. ఇవన్నీ బయటికి వెళ్ళినాయి కాబట్టి మాకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేను కొన్ని స్నాప్స్ యాడ్ చేశాను అంతే. ఇది గోవిందరాజుల టెంపుల్. ఇందాక చెప్పాను కదా, కపిల్ తీర్థం, గోవిందరాజుల టెంపుల్ ఆ రోజు నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.